హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లోకి ఏం చేద్దామని ఆలోచిస్తే మార్నింగ్ మిగిలిపోయిన మిల్లెట్స్ గుర్తొచ్చాయి. సో దాంతో మిల్లెట్స్ కిచడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నా. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి సోంపు, జీలకర్ర, మెంతులు, కలోంజీ సీడ్స్ అండ్ ఆవాలు. అలాగే మనం పెసరపప్పును ముందుగానే సోక్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ 5 ఐటమ్స్ వేసాక మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మన ఇష్టం, ఇంట్లో ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. పొటాటో ఉంది కానీ మర్చిపోయాను. సో అవన్నీ బాగా ఫ్రై అయ్యాక పసుపు కొంచెం యాడ్ చేసుకొని తర్వాత పెసరపప్పు కూడా వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ మిల్లెట్స్ కూడా వేసి బాగా కలిపి ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ ఫుల్గా వేయాలి. ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్ చల్లారాక ఒకసారి బాగా కలిపి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. తినే ముందు దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం మిక్సర్ వేసుకొని తింటే యమ్మీ అండ్ టేస్టీ మిల్లెట్స్ కిచడీ రెడీ.